అయిపోయింది కదా, లంచ్ టైం. గుడ్ మార్నింగ్. ఎంతసేపు మాట్లాడమంటారు? 120. నేను గంట అయితే పాండ్ సార్ గన్నర మాట్లాడతాడు. లైఫ్ ఈజ్ అంతా వస్తలేదు. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్లేనా? ఎంతమంది జీవితం బ్యూటిఫుల్గా ఉంది? ఎంతమంది లైఫ్ బ్యూటిఫుల్గా ఉంది? ఇప్పుడు లేస్తలేవు చేతులు. వై 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 అనేది క్లియర్ సార్. మరి క్లియర్ అయిందా? అయ్యా క్లియర్ అయిందా? ఎంతమందికి అయింది? సూపర్. అది నమ్మండి. ఈ రోజుకి వెళ్ళైనా నా జీవితాన్ని నేను మార్చుకుంటా అని ఒక్కటి నమ్మండి అంతే. అది ఆ నమ్మకం మేము ఇలా నడిపిస్తుంది, రేపటికి వెళ్ళి నడిపిస్తుంది. నడిపిస్తుందా నడిపియదా? అందుకే మన మధ్యతరగతి జీవితాలు ఏది నమ్మం, బ్యూటిఫుల్ అవుతుంది. సో లైఫ్ అంటే అర్థం తెలుసా? లైఫ్ అనే 4 అక్షరాలకి అర్థం తెలుసా? ఇంగ్లీష్ ఎవరికి రాదా? లైఫ్ అనగానే బ్యూటిఫుల్ అన్నారు, అర్థం తెలుసా అంటే ఏం లేదు అంటున్నారు. అది తెలుగు. లైఫ్ ఇంగ్లీషు, జీవితం తెలుగు. ఎసానో లైఫ్ అంటే లెర్నింగ్. నేర్చుకుంటున్నావా? నేర్చుకుంటున్నావా? నేర్చుకుంటే నువ్వు ఎప్పుడో రిచ్ పర్సన్ అయ్యేటోనివి. ఈడొచ్చి ఎందుకు కూర్చుంటోనివి? ఎసానో అంటే నువ్వు నేర్చుకోలే. ఐ అంటే ఇంటెన్షన్. అంటే ఎప్పుడు టెన్షన్లోనే బతుకుతున్నావు. టెన్షన్ లేదా ఎవరికన్నా? ఇడా టెన్షన్ లేదా? టెన్షన్ లేకుండా బతుకుతున్నావా? లేదు కదా. ఎప్పుడు అదే సమస్యలో బతుకుతున్నాం. ఎఫ్ అంటే ఫ్యామిలీ. ఫ్యామిలీ అందంగా ఉండాలని ఉందా లేదా? ఉందా? లేదు. సార్ నో ఫైనల్ వన్ వెరీ ఇంపార్టెంట్. ఈ అంటే ఏంటిది? లైఫ్లో లాస్ట్ ఈ ఉంది కదా. ఈ అంటే 3 అక్షరాలకు నేను చెప్పిన. ఈ అంటే చెప్పండి. ఎక్స్పెక్టేషన్. వన్స్ ఇంకా చెప్పండి. ఇంకా ఎగ్జామినేషన్. అర్థమైందా? ఎంతమంది చదువుకురు? రాసినమా రాయలేదా? ఎగ్జామ్ మంచిగా రాస్తే ఏమవుతారు, లేకపోతే ఏమవుతారు? జర ఒక్కరిద్దరు చెప్తే బాగుంటుంది. ఫాతిమా మేడం చెప్పాలి ఇప్పుడు. మేడం చెప్పండి. అంతే కదా. ఇక మరి లైఫ్ బ్యూటిఫుల్ ఉందా, బ్యాడ్ ఉందా? అంటే లైఫ్లో ఎగ్జామ్లో ఫెయిల్ అయినాం కదా. సార్ నో మరి ఈ రోజుకి వెళ్ళినా పాస్ అవుదామా? పాస్ కావాలంటే ఏం చేయాలి? ఫస్ట్ ఉన్న లెర్న్ చేయాలా. ఫస్ట్ ఉన్న లెర్న్ చేయాలా. అందుకే మనది లెర్నింగ్ బిజినెస్. ఎవరైతే నేర్చుకున్నారో వాళ్ళు 100% ఎగ్జామినేషన్ పాస్ అవుతున్నారు. ఎవరైతే నేర్చుకోవట్లేదో ఎగ్జామ్లో ఫెయిల్ అవుతున్నారు, జీవితంలో ఫెయిల్ అవుతున్నారు. అర్థమైందా సార్? అందుకే దయచేసి ఈ రోజుకి వెళ్ళైనా మన దగ్గరకు వచ్చిన ఏ క్వశ్చన్లు అయితే ఉన్నాయో ఆ క్వశ్చన్కు, ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ ఉంది. దాన్ని తెలుసుకోవడమే నీ పని. దాన్ని తెలుసుకోవడమే. వెస్టేజ్ అందుకే తెలుసుకున్నోడు వెస్టేజ్, అర్థమైనోడు ఆగడు, అర్థం కానోడు కదలడు. ఇప్పుడు సార్ చెప్పిండు కదా, సీన్ సార్ చెప్పిండు కదా,